హాయ్ పిల్లలు, చిన్ని కథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ద ఆరోగెంట్ ఎలిఫెంట్ అండ్ ద టైనీ యాంట్ ఆర్మీ అనే ఒక చిన్ని కథ గురించి తెలుసుకుందాం. ఒక అందమైన అడవిలో గజేంద్ర అనే ఒక పెద్ద ఏనుగు జీవించేది. అతను చాలా బలవంతుడు, కానీ ఆ బలం వల్ల అతనిలో గర్వం కూడా ఎక్కువైంది. ప్రతి ఉదయం నీళ్ళల్లో ఆడుకుంటూ చిన్న జంతువుల మీద నీళ్లు చల్లేవాడు. మీలాంటి చిన్న ప్రాణులు నన్ను ఏమి చేయగలరు అని గర్వంగా నవ్వేవాడు. ఒకరోజు పక్కనే ఉన్న చీమల గూడు మీద నడిచిపోయి వాటి గూడును ధ్వంసం చేశాడు. చీమలు విసిగిపోయాయి. ఒక రాత్రి చంద్రుని వెలుతురులో అన్ని చీమలు ఒకచోట చేరాయి. మన బలం చిన్నది, కానీ మన బుద్ధి పెద్దది. బలంతో కాదు, బుద్ధితో గెలుద్దాం. మనం ఏనుగుకి పాఠం చెబుదాం అని నాయకురాలు చెప్పింది. మరుసటి ఉదయం అన్ని చీమలు సిద్ధమయ్యాయి. ఏనుగు మళ్ళీ వచ్చి గూడు మీద కాలు వేయబోతుండగా చీమలు ఒక్కసారిగా దాని కాళ్ళపైకి ఎక్కాయి. దాని దేహం అంతా పాకాయి. చివరికి దాని గొంతులోకి చేరాయి. అయ్యో అయ్యో, నన్ను కాపాడండి అని ఏనుగులు కేకలు వేసింది. ఏనుగు కేకలు వేస్తూ నది వైపు పరిగెత్తింది. దయచేసి ఆపండి, క్షమించండి అని అరిచింది. అప్పుడు చీమల నాయకురాలు చెప్పింది, ఇప్పుడు నీకు తెలిసింది కదా, చిన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంత బాధ కలిగిస్తుందో. ఇకపై ఎవరిని బాధించవు అని మాటివ్వు. ఏనుగు తల వంచి, క్షమించండి, ఇక నుంచి ఎవరికీ హాని చేయను అని ప్రమాణం చేసింది. ఆ రోజు నుంచి గజేంద్ర పూర్తిగా మారిపోయాడు. చిన్న జంతువులందరికీ సాయం చేయడం మొదలుపెట్టాడు. అడవిలో మళ్ళీ స్నేహం, శాంతి, ఆనందం అన్నీ తిరిగి వచ్చాయి. ఎంత చిన్నవాళ్ళైనా బుద్ధి మరియు ఐకమత్యం ఉంటే ప్రపంచాన్ని గెలవగలరు. ఇది ఇవాల్టి చిన్ని కథ. వచ్చే వారం మరొక చిన్ని కథతో కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్.